ఆదికాండం మొదటి అధ్యాయం. దేవుడు ఈ విశ్వాన్ని ఎలా సృష్టించాడు? వచనాల వారీగా పూర్తిగా మన యొక్క వీడియోలో మనం డిస్కస్ చేయబోతూ ఉన్నాం. మన రక్షకుడును పునరుద్ధానుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ఈ టెస్టిఫై ఫర్ క్రైస్ట్ పోడ్కాస్ట్ అనే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో మీ అందరికీ ప్రభు పేరట స్వాగతం. కనుక ఈరోజు ఈ యొక్క అధ్యాయంలో మనం చూసినట్లయితే కనుక ఆదికాండం మొదటి అధ్యాయాన్ని వచనం అధ్యయనం మనం చేయబోతూ ఉన్నాం. ఈ యొక్క అధ్యాయం కేవలం ప్రపంచం ఎలా ఏర్పడిందో చెప్పడమే కాదు, ఇది మనకు 3 గొప్ప సత్యాలను తెలియజేస్తుంది. దేవుడు ఎవరు, మనం ఎందుకు సృష్టించబడ్డాము, దేవుని ప్రణాళిక ఏమిటి. ఈ అధ్యాయం చివరి వరకు వినండి. మీకు ఆధ్యాత్మికమైన విషయాలను తెలుసుకోవడానికి తండ్రిని దేవుడు కృప చూపుతూ ఉన్నాడు. మొట్టమొదటిగా మనం బైబిల్ తెరిచిన వెంటనే మనకు మొట్టమొదటిగా కనిపించే వాక్యం ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనం. ఆది యందు దేవుడు ఆకాశమును భూమిని సృష్టించెను. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇది బైబిల్లోని మొదటి వాక్యం. ఇక్కడ ఆది యందు అంటే కాలానికి కూడా ముందు, అంటే సృష్టి ఏమీ ప్రారంభించకుండా ముందు, అంటే దేవునికి ఆరంభం లేదు కనుక, ఆయన నిత్యుడు కనుక ఇక్కడ ఒక సృష్టి ప్రారంభాన్ని మనకి తెలియజేయబడుతుంది. సృష్టించను అనే పదానికి హెబ్రీ భాషలో భారా అనే పదం ఉపయోగించారు. అంటే శూన్యం నుండి సృష్టించడం అని అర్థం. మనిషి కొత్త వస్తువు తయారు చేయగలడు, కానీ దేవుడు లేని దాన్ని ఉనికిలోనికి తీసుకురాగలడు. కనుక ఈ యొక్క అధ్యాయం ద్వారా ఈ యొక్క వచనం ద్వారా ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను అన్న దానికి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మన జీవితంలో అసాధ్యంగా కనిపించే పరిస్థితులను కూడా దేవుడు మార్చగలడు అనే ఒక మాటను మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఈ యొక్క వచనం 2 నుంచి 5 వచనాలు మనం చదివినట్లయితే, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. గమనించిన ప్రియమైన వాళ్ళారా, భూమి వెలవెలబోయి శూన్యంగా ఉంది, చీకటి ఉంది. దేవుని ఆత్మ జలాలపై సంచరిస్తుంది. దేవుడు వెలుగు కలుగుగాక అన్నాడు. ఎప్పుడైతే ఆయన వెలుగు కలుగుగాక అని ఆజ్ఞాపించారో వెలుగు కలిగింది. ఆధ్యాత్మికంగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కనుక, దేవుడు మాట్లాడినప్పుడు మార్పు వస్తుంది. అది సృష్టి ఆలకిస్తుంది. వెలుగు అనేది సత్యానికి, పరిశుద్ధతకు, దేవుని సన్నిధికి సూచనగా మనకు ఈ యొక్క దేవుని వాక్యంలో మనకు కనిపిస్తూ ఉంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 12లో మనం చూసినట్లయితే, నేను లోకానికి వెలుగై ఉన్నాను అని చెప్పేసి మనకి వాక్యం అనేది తెలియబడుతూ ఉన్నది. కనుక మనకు జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే కనుక, మన జీవితంలో చీకటి ఎంత ఉన్నా దేవుని వాక్యం అనేది మనకి వెలుగునిచ్చి మనల్ని మన యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటిని మనకు రిజాల్వ్ అయ్యే విధంగా తండ్రిని దేవుడు మనకు చూపిస్తాడు. కనుక తర్వాత మనం చూసినట్లయితే కనుక 6 నుండి 8 వచనాలు. మరియు దేవుడు జలముల మధ్య నాకు విశాలము కలిగి ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. దేవుడు ఆ విశాలమును చూసి, విశాలము కింద జలములను విశాలము మీది జలములను వేరు పరపగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినమాయెను. దేవుడు ఆకాశాన్ని ఏర్పరిచాడు, పై జలాలను కింది జలాలను వేరు చేశాడు. దేవుడు క్రమశిక్షణ గల దేవుడు. ఆయన గందరగోళాన్ని కాదు కానీ వ్యవస్థను తీసుకొస్తాడు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే కనుక అక్కడ జలము 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 అని మనకు 3 సార్లు కనిపిస్తుంది. అసలు జలం అంటే ఏంటి? వాటర్. ఆ వాటర్ అనేది ఎప్పుడు ఒకేలా ఉంటుంది, కానీ ఏంటంటే దేవుడు ఒక వేరుపరిచారనమాట. కనుక ఒకటేమో అట్మాస్ఫియర్, హ్యూమిడిటీ అంటే మేఘాలకు సంబంధించింది. రెండవది ఏంటంటే మన సముద్రానికి సంబంధించింది. ఆ విధంగా దేవుడు వేరుపరిచారని మనకి ఇక్కడ వాక్యం అనేది తెలియబడుతుంది. తర్వాత మనం చూసినట్లయితే ఈ యొక్క 9వ వచనం నుంచి మనం కిందకి వెళ్ళినట్లయితే కనుక అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది. దేవుడు ఆకాశము కిందనున్న జలము లోక చోటనే కూర్చోబడి
కూర్చబడి ఆరిన నేల కనబడునుగా కని పలుకగా ఆ ప్రకారం ఆయన. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములను పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా ఆ ప్రకారం ఆయన. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా 3వ దినం ఆయన. గమనించని ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఈ యొక్క 9 నుండి 13 వచనాలు మనం చదివినట్లయితే జలాలు ఒక చోట చేరాయి, భూమి కనిపించింది, తర్వాత గడ్డి మొక్కలు అలాగే ఫలవృక్షములు ఏర్పడ్డాయి. ఇక మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే కనుక, మనం గ్రహించాల్సిన విషయాలు ఏంటంటే కనుక, ప్రతి విత్తనం తన జాతి ప్రకారం ఫలిస్తుంది. ఇది ప్రకృతిలో మాత్రమే కాదు, మన జీవితంలో కూడా అదే. మనం విత్తుతామో అదే మనం కోస్తాం. అందుకే గళతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం మనం చూసినట్లయితే కనుక, అక్కడ మనం ఏవైతే విత్తుతామో అదే మనం కోస్తామని రాయబడి ఉంది. నువ్వు మంచి చేస్తే నీ జీవితంలో దేవుడు మంచి చేస్తాడు. నువ్వు వేరే వాళ్ళ దగ్గర నుండి ఏమైనా ఆశించి లేకపోతే వాళ్ళ యొక్క చెడు నువ్వు కోరుకుంటే కనుక మన జీవితంలో చెడు అనేది మనం జరుగుతుంది. కనుక మనం ఏం చేసినా మన ఒక ఆలోచనలు, మనం చేసే పనులు, మనం నడిచే నడకలు, ప్రతి విషయం, మనం మాట్లాడే మాట ప్రతిదీ మంచిదై ఉండాలి. ఎప్పుడైతే మనం మంచిగా మనం విత్తుతామో దాన్ని మనం హార్వెస్ట్ చేస్తాం, అంటే దాన్ని మనం కోస్తామన్నమాట. అలాగే ఈ యొక్క 14 నుండి 19 వచనాలు మనం చదివినట్లయితే కనుక, దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచున్నట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగాకనియు భూమి మీద వెలుగుచుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాకనియు పలికెను. ఆ ప్రకారం ఆయన. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చూసెను. భూమి మీద వెలుగుచుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటినుంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా 4వ దినం ఆయన. గమనించిన ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క 4వ రోజు మనం చూసినట్లయితే కనుక ఈ యొక్క 14 నుండి 19 వచనాలు మనకు 4వ రోజు కనిపిస్తుంది. సూర్యుడు చంద్రుడు నక్షత్రాలను సృష్టించాడు. వాటి పని పగలు రాత్రిని వేరు చేయడం, కాలాలను సూచించడం, ఋతువులను తెలియజేయడం. ఈ యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే మన యొక్క చదివిన ఈ యొక్క వచనాలు 14 నుండి 19 వచనాలు మనం గమనించినట్లయితే, దేవుడు సూర్యుడిని దేవుడిగా సృష్టించలేదు, సేవకునిగా సృష్టించలేదు. కాబట్టి సృష్టిని కాదు కానీ మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా మనం ఉండాలి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇప్పుడు కాలంలో మనం చూసినట్లయితే కనుక చాలామంది సృష్టిని ఆరాధించేవారుగా ఉన్నారు. అందుకే దేవుణ్ణి మనం ఆరాధించేవారుగా మనం ఉండాలని ఈ యొక్క వచనాల ద్వారా మనం నేర్చుకోవాలి. అలాగే ఈ యొక్క 20 నుండి 23 వచనాలు మనం చదివినట్లయితే కనుక అక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు జలము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాకనియు పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురునుగాకనియు పలికెను. దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చలించు వాటినన్నిటినీ దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నుండి ఉండడనియు పక్షులు భూమి మీద విస్తరించునుగాకనియు వాటిని ఆశీర్వదించెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఆయన 5వ దినం ఆయను. గమనించని ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క 5వ రోజు మనం చూసినట్లయితే ఈ యొక్క 20 నుండి 23 వచనాలు మనం 5వ రోజును మనం చూస్తాం. ఇక్కడ చేపలు అలాగే మత్స్యములు సముద్ర జీవులు పక్షులను సృష్టించాడు. వాటిని ఆశీర్వదిస్తూ ఫలించి విస్తరించమని అభివృద్ధి చెందమని దేవుడు వాటిని ఆశీర్వదించాడు.
అలాగే మనం మనం గమనించినట్లయితే కనుక దేవుడు దేవుడు ఆశీర్వదించే దేవుడు. ఆయన మనకు వాగ్దానాలను ఇచ్చే దేవుడు. ఆ యొక్క ఆశీర్వాదాలతో మనల్ని నింపే దేవుడు. కానీ మనం చేసే పొరపాట్లను బట్టి మనం చూసే మన మనం మనం మనకు నచ్చినట్లు మనం వెళ్ళడం వల్ల, అంటే ఇప్పుడు సామెతల గ్రంథంలో 3వ అధ్యాయం 5వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంది. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. మనం దేవుని మీదే కాకుండా మనం మనుషుల మీద ఆధారపడి, మనం దేవుని మీద కాకుండా సృష్టి మీద ఆధారపడి, మనం దేవుని మీద కాకుండా మనకు హృదయానుసారంగా మనం నడిచినట్లయితే కనుక మన దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలను మనం పొందుకోలేం. కనుక ఈ యొక్క 5వ రోజులో మనం ఈ విధంగా ఈ విషయాలను మనం నేర్చుకోవడానికి తండ్రి అయిన దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. అలాగే ఈ యొక్క 24వ వచనం నుండి 31వ వచనం మనం చూసినట్లయితే కనుక 6వ దినము గురించి వ్రాయబడి ఉంది. ఈ యొక్క 24వ వచనం, దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించు కాకని పలికెను. ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువులను ఏలుదురుగాకని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుడు స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుడు, ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను. అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండి జంతువులన్నిటిని, ఆకాశ పక్షులన్నింటికి, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లనియు ఆహారమగునని పలికెను. ఆ ప్రకారం ఆయన. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినం ఆయన. గమనించిన ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క 6వ రోజు ఈ యొక్క వచనాలు మనం చూసినట్లయితే ఆదికాండం 1వ అధ్యాయం 24 నుండి 31 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంది. జంతువులను ఏ విధంగా సృష్టించారు, అలాగే చివరిగా మనిషిని తండ్రిని దేవుడు ఏ విధంగా సృష్టించారు అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ 26 నుండి 27 వచనాల్లో మనం చూసినట్లయితే కనుక మన స్వరూపమందు మన పోలిక చొప్పున మనుష్యుని చేయదమని తండ్రిని దేవుడు అనుకున్నారంట. ఇది చాలా ముఖ్యమైన వాక్యం. మనిషి దేవుని రూపంలో సృష్టించబడ్డాడు. దానికి అర్థం ఏంటంటే, దేవునిలా శరీరం ఉందని కాదు, దేవునిలా ఆలోచించే శక్తి, ప్రేమించే గుణం, నీతి, మనం తీసుకున్న నిర్ణయాల్లో తీసుకునే సామర్థ్యం, అలాగే దేవునితో సంబంధం కలిగి ఉండడం అనేది మనం గ్రహించాలి. ఇవి మనిషికి ఇచ్చిన వరాలు. ఎందుకంటే మనం దేవుని స్వరూపంలో ఉన్నాం కనుక. అలాగే తండ్రిని దేవుడు పురుషుడు మరియు స్త్రీగా సృజించారు. అంటే దేవుడు ఇద్దరిని సమాన గౌరవంతో సృష్టించాడు. దేవుని దృష్టిలో ఇద్దరికి విలువ ఒకటే. కానీ దేవుని బాధ్యత మనం చూసినట్లయితే కనుక భూమిని మనకి ఇచ్చిన బాధ్యత ఏంటంటే భూమిని పరిపాలించమని చెప్పాడు. ఇది దోపిడీ చేయమని కాదు, బాధ్యతతో సంరక్షించమని మనకి తెలియబడుతున్నట్లు మనం గ్రహించాలి. అలాగే ఆఖరి వచనం మనం చూసినట్లయితే 31వ వచనం మనం చూసినట్లయితే దేవుడు తాను చేసినదంతా చూశాడంట. అది మిక్కిలి మంచిదని ఆయన అనుకున్నారు. అలాగే మనిషి పాపంలో పడకముందు సృష్టి పరిపూర్ణంగా ఉండేది. అలాగే అందుకే మనం ఎప్పుడైతే మానవుడు పాపంలో పడిపోయారో తర్వాత సృష్టి అనేది మొత్తం అంతా మంచిది అనే మాట పోయిందనమాట. సో అందుకే మనకు అధ్యాయంలో ఈ మొదటి అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి అని మనం చూసినట్లయితే కనుక మనకు నేర్పే ముఖ్యమైన సూత్రాలు, అలాగే ఆధ్యాత్మికమైన విషయాలు ఏంటంటే, దేవుడు నిత్యమైన దేవుడు, అంటే నిత్యుడు. అలాగే దేవుడే సృష్టికర్త. దేవుని వాక్యానికి శక్తి ఉందన్నది మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క వాణి అనగా దేవుని యొక్క శబ్దానికి శక్తి ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు క్రమశిక్షణ గల దేవుడు. మన వెలుగు ఎప్పుడు చీకటిని జయిస్తుంది. అలాగే ప్రతి విత్తనం
తన జాతి ప్రకారం ఫలిస్తుందంట. అలాగే మనిషి దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాడు. దేవుడు పురుషుడని స్త్రీని సమాన గౌరవంతో సృష్టించాడు. సృష్టిని సంరక్షించడం మన మానవునిగా మన బాధ్యత. దేవుడు చేసినది అంతా మన మంచికి. అలాగే దేవుడు లాస్ట్లో పలికిన మాట ఏంటంటే కనుక, యొక్క లాస్ట్ వచనంలో అంతా ఆయన చూసినప్పుడు మొత్తం అంతా మంచిదిగా కనిపించింది. అలాగే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయాలు మనం చూసినట్లయితే కనుక క్రీస్తుతో సంబంధం కలిగిన జీవితం మనం కలిగి ఉండాలి. ఎందుకంటే ఆదికాండం మొదట్లో కనిపించే సృష్టికర్త కొత్త నిబంధనలో యేసుక్రీస్తుగా మనకు ప్రత్యక్షమయ్యారు. ఎందుకంటే మానవుడు పాపంలో పడిపోయిన తర్వాత మన తండ్రి అయిన దేవుడు తనకు కుమారుని మన కొరకు బలియాగంగా అర్పించారు. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు మనం చూసినట్లయితే కనుక, ఆదిలో వాక్యం ఉండెను, సమస్తమును ఆయన ద్వారా కలిగెను. ఇక్కడ వాక్కు అంటే గనక క్రీస్తు అనగా వాణి. ఆది అందు వాక్యం ఉండెను. వాక్యం అనగా వాక్కు కనుక అది ఆయన అభిషక్తునిగా ఈ లోకానికి మన కొరకు వచ్చి ఉన్నాడు. అలాగే కొలసీలోకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంది, ప్రకారం సమస్త సృష్టి క్రీస్తు ద్వారా మరియు ఆయన కొరకు సృష్టించబడింది. కాబట్టి ఆదికాండం 1వ అధ్యాయంలోని సృష్టి కథ చివరకు మనలను యేసుక్రీస్తు వైపు నడిపిస్తుంది. కనుక మీ జీవితంలో కూడా చీకటి ఉన్న దేవుడు వెలుగు ఇవ్వగలడు. అలాగే గందరగోళంలో లేకపోతే సమస్యలతో లేకపోతే ఇంకా ఎంతో బాధతో ఇబ్బందులతో నీ యొక్క జీవితం నడుస్తే కనుక దేవుడిని నీ యొక్క గందరగోళాన్ని ఆయన ఒక క్రమంగా ఆయన తీసుకురాగలడు. మీరు యాదృచ్ఛికంగా పుట్టలేదు కానీ దేవుని ఉద్దేశంలో సృష్టించబడ్డారు అనేది మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మిమ్మల్ని తన స్వరూపంలో సృష్టించినందున మీ జీవితానికి అపారమైన విలువ ఉంది. దేవుని వాక్యాన్ని నమ్మి నడిచినప్పుడు ఆయన మీ జీవితాన్ని కూడా కొత్తగా తీర్చిదిద్దగలడు. కనుక ఈ యొక్క ఆదికాండంలో 1వ అధ్యాయం ద్వారా దేవుడు మనతో ఎన్నో విషయాలు మాట్లాడాడు. కనుక ఆ ముగింపు ప్రార్థన. పరలోకమందున మా ప్రియ తండ్రి, నీ నామం లెక్కలేని వేల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఈ యొక్క ఆదికాండం 1వ అధ్యాయం ద్వారా మీ యొక్క సృష్టిని ఏ విధంగా మీరు చేశారు, మీకు ఆ యొక్క సృష్టి ఒక ప్రారంభ దశ నుండి ఆఖరి వరకు ఏ విధంగా ఏ రోజు ఏం చేశారనేది మేము ధ్యానం చేయడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి నీకే వందనాలు. ఎంతోమంది గనులు గొప్ప వాళ్ళు మన్నించుండగా మాకైతే ఈ యొక్క రోజు ఈ యొక్క వీడియో ద్వారా మేము వినడానికి మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకే వందనాలు. అటువంటి కృప ఈ యొక్క వాక్యం ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి, ఆస్వాదించండి. వాళ్ళకి మేము మానవులుగా మేము పైన ఆకారం చూడగలం కానీ వారి యొక్క హృదయాలోచనలో మీరు అడిగిన వాడు కనుక మీరే వాళ్ళకు జీవితంలో గొప్ప కార్యాలు చేయండి. మీరే నిత్యం మీరు మహిమ పొందండి. నిత్యం మీరు మహిమ పొందుతారని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మిక్కిలి వినయం కలిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మాక్క నీ కృపా సత్యములకి ఆయనకే మహిమ కలుగును గాక. ఒకవేళ యొక్క ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే కనుక మీరు నా కామెంట్ సెక్షన్లో మీరు టైప్ చేసినట్లయితే దానికి సంబంధించిన వీడియోస్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. అటువంటి కృప తండ్రి అయిన దేవుడు మీకును నాకును కలిగజేసి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.